నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. గురుగారు జనవరి 25 రథసప్తమి. అందరూ ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తారు రథసప్తమి. అవును. ఎందుకంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. మరి ఎలా జరుపుకోవాలో తెలియచేయండి. అంటే ఊర్లల్లో అయితే వాస్తవానికి చక్కగా పాలు పొంగిస్తారండి. సూర్యుడు ఎదురుగుండా ఆ కిరణాలు పడేలాగా. ఇప్పుడున్న ఈ కల్చర్‌లో అంటే అపార్ట్‌మెంట్‌లొచ్చేసాయి. అందరూ ఇలాగా ఇరుగుగానే ఉంటున్నాము. ఎంత విశాలంగా ఉన్నా ఎండ రావటం అనేది చాలా తక్కువ అవును. ఇంట్లోకి. అవును. సూర్యరశ్మి రావటం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలా చేసుకోవాలి? ప్రత్యక్ష దైవాన్ని ఏ విధంగా ఆ రోజు ఆరాధించాలో తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. సాక్షాత్తు ప్రత్యక్ష పరమేశ్వరుడిగా భాసిల్లుతున్నటువంటి సూర్యనారాయణ స్వామి వారికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ, మన ప్రేక్షకులందరికీ కూడా హ్మ్. అసలు ఈ రథసప్తమి పూర్వకాలంలో ఎలా చేసుకునేవారంటే, హ్మ్. మనకి గొబ్బెమ్మలు పెడుతూ ఉండేవాళ్ళమ్మ. హ్మ్. ఈ ధనుర్మాసంలో పెట్టేవాళ్ళు. పెట్టేవాళ్ళు. ఆ! ఈ గొబ్బెమ్మలన్నీ గూడా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేసి పిడకల కింద మార్చేవాళ్ళు. ఆ! అవునండి. తెలుసు. ఈ పిడకల మీద రథసప్తమి రోజున కుంపట్లో ఈ పిడకలు పెట్టి, హ్మ్. దాని మీద ఆవు పాలు పొంగించి, ఆ రోజున పాయసం తయారు హ్మ్. చేసేటువంటివాళ్ళు. పూర్వం. హ్మ్. అంటే చూడండి ఇప్పుడు ఆవు పాలు, ఆవు పిడకలు చక్కగా బయట కూర్చొని సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని ఈ వంటంతా చేశారు. సాగేది. హ్మ్. ఇప్పుడు మీరన్నట్లుగా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ పీకి అపార్ట్‌మెంట్ జీవితం అయిపోయింది మనది. అవును. ఆ! అపార్ట్‌మెంట్ అంటేనే అది అయిపోయింది. అంతే. ఎందుకంటే ఈ పార్ట్ మనది గాదు. ఈ పార్ట్ మనది గాదు. గోడ పైన ఒకటే. ఇంకొకడుంటాడు. కింద ఇంకోడుంటాడు. మధ్యలో ఈ ఎదురుగుండా ద్వారం ఒకటే మనదుంటుంది. అదెందుకు అది కూడా బాల్కనీలో మళ్ళీ హ్మ్. వేరే వాళ్ళతో అటాచ్‌మెంటే ఉంటూనే ఉంటుంది అంతే. ఎక్కడో చోట. హ్మ్. కాబట్టి ఈ రథసప్తమి రోజున హ్మ్. ఇప్పుడు మీరు చక్కగా మంచి ప్రశ్న వేశారు. ఈ సిటీలో ఉండేటువంటి వాళ్ళు హ్మ్. ముఖ్యంగా ఎలా ఎలా చేసుకోవాలి? చేసుకోవాలనే దానికి మనకు ఆవు పిడకలు దొరుకుతున్నాయి హ్మ్. మార్కెట్‌లో. చక్కగా మీరు ముందర రోజునే సరిపడా మీరు ఆవు పిడకలు తెచ్చుకొని, హ్మ్. కుంపటి ఉంటే కుంపటి, హ్మ్. లేదు ఏదైనా మీకు చక్కని ఇత్తడి బేసెన ఉంటే, హ్మ్. ఇత్తడి బేసన్‌లో ఓహ్! ఈ పిడకలు పెట్టుకొని, హ్మ్. చక్కగా నెయ్యి గుడ్డలో ముంచి దాన్ని పెట్టుకుంటే అక్కడ మనం అగ్గిపుల్లతో వస్తుంది. తగిలిస్తే మంటొస్తుంది. ఈ పిడకలన్నీ కాలుతూ ఉంటాయి. హ్మ్. చక్కగా దాని మీద పెట్టి కూడా మనం ఈ పాయసాన్ని ఓహ్! తయారు చేసుకోవచ్చు. హ్మ్. చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే. హ్మ్. లేదా కుంపట్లుంటాయి. చిన్న చిన్న కుంపట్లు. ఆ! అది కూడా ఇప్పుడు మనం అన్నీ పాటిద్దాము అనేటువంటి కొంత జనాల్లో మార్పొచ్చింది. అవునండి. అంటే ఇప్పుడు మన ఛానెల్స్ అన్నీ చూపించటాల వలన కూడా కొంత తెలుస్తుంది. వాళ్ళలో ఉండేటువంటిది పోగొట్టుకుని జ్ఞానానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్పొచ్చింది. మార్పొచ్చింది. సంప్రదాయాన్ని పాటించాలి. హ్మ్. చక్కగా ఓ చిన్న కుంపటి కొనుక్కుంటే ప్రతి సంవత్సరం ఉపయోగపడుతుంది. హ్మ్. యెస్. ఈ పిడకల్నే మనం మార్కెట్‌లో ఎలాగో దొరుకుతున్నాయి. ఆవు పిడకలతోనే చెయ్యాలి. హ్మ్. అసలు ఈ పాయసాన్ని తర్వాత ఎవరికి నైవేద్యం పెట్టాలంటే, హ్మ్. మనం ఈ పాయసం వండేటప్పుడు దయచేసి హ్మ్. టేస్ట్ మాత్రం చూడకండి. భగవంతుడికి నివేదనకి పనికిరాదు. అంతే. కాబట్టి సుమారుగా అవన్నీ వేయవలసిన ద్రవ్యాలన్నీ వేసి మీరు చక్కగా పాయసం చెయ్యండి. అలవాటుండాలి. రాగి బింబము. హ్మ్. మీ దగ్గర రాగి రూపాయి గనక ఉన్నట్లయితే, హ్మ్. లేదా రాగి ప్రతిమ హ్మ్. ఏదన్నా భగవంతుడి ప్రతిమ ఉన్నట్లయితే, హ్మ్. చక్కగా ముందర రోజే దాన్ని శుభ్రంగా చేసేసుకొని, హ్మ్. తమలపాకు మీద హ్మ్. ఆ రాగి బింబాన్ని పెట్టి, దాన్ని సూర్యనారాయణ స్వామిగా భావన చేస్తూ, ఆ ప్రతిమని గాని, ఆ కాయన్ని గాని, హ్మ్. సూర్యనారాయణ స్వామి ఆవాహయం స్థాపయామి అని చెప్పి చెప్పుకొని, ఆ షోడశ పూజ అంతా చేసుకున్న తర్వాత, హ్మ్. ఈ యొక్క స్వామివారి అష్టోత్తరం, హ్మ్. లేదా స్వామివారి ధ్యాన శ్లోకం, లేదా స్వామివారికి సంబంధించింది మీకేదన్నా మంత్రం ఉపదేశం అయి ఉంటే ఆ మంత్రం, హ్మ్. ఇవి జపం చేసుకున్న తర్వాత హ్మ్. ఈ పాయసాన్ని నైవేద్యం పెట్టి, అప్పుడు ఈ పాయసాన్ని కూడా హ్మ్. స్వామివారికి మొట్టమొదటగా గిన్నెతో పాటు పెట్టకూడదమ్మా. చిక్కుడాకుల్లో వేసి నైవేద్యం పెట్టాలి. ఆ! హ్మ్. మనం కూడా చిక్కుడాకులతోనే తినాలి ప్రసాదాన్ని. హ్మ్. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటేనమ్మా, ఈ చిక్కుడు కాయల్ని, హ్మ్. చీపురు పుల్లల్ని హ్మ్. కలిపి రథంలాగా తయారు ఆ! చేస్తారు. అవును. చిన్ని చిన్ని రథాలండి. ఆ! భలే ఉంటాయి. ఈ రథాల మధ్యలో ఆ రాగికి సంబంధించినటువంటి ప్రతిమని పెట్టుకొని, హ్మ్. పూజించి స్వామివారిగా భావన చేస్తూ, ఈ రథం మీద సూర్యుడు వెడుతున్నాడు. మాఘ రథసప్తమి అనేటువంటి హ్మ్. భావన చేస్తూ స్వామివారికి పూజంతా చేసి, హ్మ్. నైవేద్యం చేసుకొని, చక్కగా ప్రసాదాన్ని స్వీకరించేటువంటి ఒక పద్ధతి ఒకటున్నది. హ్మ్. ముఖ్యంగా అసలు రథసప్తమి రోజున హ్మ్. పొద్దున్నే తెల్లవారుజామున లేచి హ్మ్. తలస్నానం చెయ్యాలి హ్మ్. ముందుగా. హ్మ్. చక్కగా జుట్టు విరబోసుకోకుండా ఉండాలి. హ్మ్. మగవాళ్ళు
ఆ రోజు క్రాఫ్ కటింగ్‌లకి అని చెప్పి వెళ్ళకూడదు. ఆ రోజు సెలవు వచ్చింది. ఇప్పుడు ఆదివారం వచ్చిందనుకోండి, అన్ని పనులు ఆ రోజు చేస్తారు. ఆ రోజే మొదలెడతారింక. నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ క్రాఫ్ కటింగ్ అనేటువంటిది గానీ, షేవింగ్ చేసుకోవటం కానియండి, ఇత్యాదివేవీ చేయకూడదు. హ్మ్. గోళ్ళు కట్ చేయటం కానీ, అలాగే నిన్నట మిగిలిపోయిన పదార్థాలు ఈరోజు తినకూడదు. హ్మ్. అది ఏదైనా సరే, ఆ రోజుకి ఆ రోజు ప్రశాంతంగా మనం తయారు చేసుకున్నటువంటి కొత్త పదార్థాన్ని మాత్రమే భిక్షగా మనం స్వీకరించాలి తప్ప, నిన్నటి మిగిలిపోయిన ఇడ్లీ పిండో, దోసల పిండో దాన్ని పెట్టుకొని మనం తినరాదు. హ్మ్. సూర్యనారాయణ స్వామివారంటే సాక్షాత్తు ఈ ఆరోగ్యానికి ఆయన అధిపతి. హ్మ్. ఐశ్వర్యానికి ఈశ్వరుడు. ఆరోగ్యానికి సూర్యుడు. హ్మ్. కాబట్టి ఈ సూర్యుడిని మీరు చిక్కుడాకుల్లో స్వామివారికి నైవేద్యం పెట్టటము, ఈ పిడకల మీద వంట చేసి హ్మ్. నైవేద్యం చేయటము, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు చాలా మటుకు పూర్వకాలంలో బంగారపు జరీ చీరలు కట్టుకునేవాళ్ళం. హ్మ్. లేదంటే రోజు కొద్దిగా వెండి జరీ చీరలు. ఇప్పుడు ఎలాగో కాపర్ జరీ చీరలొచ్చినాయి. హ్మ్. మీరు చక్కగా ఆ కాపర్ జరీ ఉన్నది కట్టుకుంటే సూర్యుడికి చాలా ప్రీతి. ఓహ్! హ్మ్. మీరు ఆ విధంగా కూడా ఈ వస్త్రాన్ని ఉపయోగించేసుకుంటే సూర్యుడి యొక్క శక్తి మన దగ్గరికి తొందరగా లభ్యమవుతుంది. హ్మ్. తద్వారా సూర్యుడి యొక్క శక్తిని మన శరీరం ఎక్కువ గ్రహిస్తుంది. హ్మ్. తద్వారా మన శరీరంలో ఎముకలకి సంబంధించిన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సూర్యుడికి గనక మీరు చక్కగా పవిత్రంగా ఈ సూర్యుడి యొక్క గాయత్రి ఎవరైనా బ్రాహ్మణులు మీకు దొరికినప్పుడు హ్మ్. వాళ్ళని మీరు ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేయించుకుని వారికి డబ్బులు ఇస్తే గనక మనకి చాలామందికి ఇప్పుడు మీరు గమనించినట్లయితే బోన్ మ్యారో అని చేస్తూ ఉంటారమ్మా వ్యాధి తెలియటానికి. అవును. బోన్ మ్యారో టెస్ట్. సో, దానిలో ఒక శక్తి ఉన్నది. ఉంటేనే కదా రోగం ఎక్కడి నుంచి ఏమి రోగం ఉంది. కాబట్టి ఆ శక్తిని డెవలప్‌మెంట్ చేయడానికి ఈ గాయత్రిది సూర్య గాయత్రి మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓహ్! హుహు. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున హ్మ్. సూర్యనారాయణ స్వామికి ఎదురుగుండా నిలబడి హ్మ్. సూర్యనారాయణ స్వామికి 12 సార్లు ద్వాదశ నమస్కారాలు చెయ్యాలి. హుహు. సూర్య నమస్కారం. సూర్య నమస్కారాలు. మీకు మంత్రం తెలీదు. హ్మ్. ఏమి నష్టమేం లేదు. హ్మ్. ఓం రవయే నమః లేతే శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః అని 12 సార్లు అనుకుంటూ సాష్టాంగం ఒకసారి, చేతులెత్తి ఇట్లా ఒకసారి మనకి దానిలో ఉంటాయి. ఇప్పుడు మనకి సూర్య ఎట్లాగో నమస్కారం. నెట్‌లో కొడితే మీకు సూర్య నమస్కారాలన్నీ లభిస్తున్నాయి. వస్తాయి. ఆ మాదిరిగా ఒక్కొక్కటి చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని, పాయసాన్ని స్వామివారికి ప్రత్యక్షంగా నైవేద్యం చెయ్యాలి. హ్మ్. అలా చేయటం ఒక ప్రక్రియ. రెండవది ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా మాతృమూర్తులందరూ గూడా చేసుకోవచ్చు. పురుషులందరూ గూడా. రాగి చెంబుతో హ్మ్. మడినీళ్లు పట్టుకొని హ్మ్. మీకు బోర్ ఉందనుకోండి బోర్‌లో పట్టుకోండి. లేదు కిందటి రోజునే మీరు చక్కగా పవిత్రంగా స్నానించి ఓ బిందెలో నీళ్లు పక్కకు పెట్టుకోండి ఎవరు ముట్టుకోకుండా. హ్మ్. దానిలో ఒక పాల చుక్క వేయండి. మరుసటి రోజుకి అవి మడి కింద పనికొస్తాయి మనకి. హ్మ్. కాబట్టి దానిలో కొంచెం నీళ్లు ఈ రాగి చెంబులో తీసుకొని స్వామివారిని తలుచుకుంటూ ఏదైనా పవిత్ర వృక్షంలో గాని, లేదా తులసి చెట్టులో గాని 12 సార్లు ఓం రవయే నమః, మిత్రాయ నమః, సూర్యాయ నమః అనుకుంటూ ఇలా నీళ్లు ఆ చెట్టులో మనం తర్పణం కింద వదులుతూ ఉండాలి స్వామివారికి. హ్మ్. అలా వదిలినా కూడా చక్కని ఆరోగ్యం మనకు లభిస్తుంది. హ్మ్. ఈ విధంగా రథసప్తమిని గనక మనం ఉపయోగించుకున్నట్లయితే హ్మ్. తప్పకుండా మన మంత్రాలు కానియండి, మన ఆచారాలు కానియండి, మనిషి యొక్క సంపూర్ణ ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి జీవితానికి మాత్రమే తప్ప, హ్మ్. ఇది ఛాందస పద్ధతులు మాత్రం కానే కాదు అనేది ప్రేక్షకులందరూ కూడా గమనించుకోవాలి. చిన్న సందేహం అండి. ఆ! ఇప్పటి వరకు పాలు పొంగించలేదు ఏ రథసప్తమికి కూడా. ఇప్పుడు శుక్రమోఢం ఉంది కదా! మరి ఇప్పుడు మేము మొట్టమొదటిసారి ఇప్పుడు పొంగించొచ్చా అని అడుగుతారండి. తప్పకుండా పొంగించుకోవాలి. అవునా? హ్మ్. తప్పకుండా మోఢంతో సంబంధం లేదు. మూఢముతో సంబంధం లేదు. హ్మ్. సూర్యుడు ప్రతిరోజు ప్రత్యక్ష పరమేశ్వరుడు. హ్మ్. కాబట్టి దానికి మూఢంతో సంబంధం లేదు. హ్మ్. నేను ఒక్క నిమిషం ఆలోచన చేసి మీకు ఈ సమాధానం అవును చెప్తున్నాను. గురువుగారు. చాలామంది ఏటి సూతకం అని కూడా మానేస్తూ ఉంటారు. ఆ! అవును. కొన్ని చేయకూడదంటారు పూజలు. కదండీ! ఆ! అసలు చాలా తప్పు. హ్మ్. ఇంట్లో దీపారాధన మానేస్తారు. సంవత్సరం దాకా అసలు సంవత్సరం దాకా వంట దీపం చేయకూడదు అని చెప్పి మానేస్తూ ఉంటారు. హ్మ్. సంవత్సరం దాకా భోజనం కూడా మానేస్తే బాగుంటుంది అంటా నేను. అది మనం ఒక వంకగా పనిని తప్పించుకునే బద్ధకపు కార్యక్రమంగా మార్చుకుంటున్నాం తప్ప, అంతే. శాస్త్రాల్లో ఇలాంటివేమీ లేవు. హ్మ్. దేవుడిని నిత్యము ఆరాధన చేయమనే చెప్పింది. కాబట్టి అందుకని నేను కొద్దిగా ఒక్క నిమిషం ఆగి క్షణం ఆగారు. అంతే. సమాధానం చెప్తానికి గల కారణం. హ్మ్. ఏటి సూతకం ఉన్నటువంటి వాళ్ళు కలశాలు పెట్టి పూజలు చేయకూడదు. హోమాలలో వాళ్ళ గోత్రనామాలు చెప్పుకోకూడదు.
గుడికి పోయినప్పుడు వాడు గోత్రనామాలు చెప్పకూడదు. గుడికి వెళ్ళవచ్చు. చక్కగా నిత్యము దీపారాధన చేసుకోవచ్చు. సూర్యనారాయణ స్వామిని చక్కగా ఆరోగ్యమని ప్రాధా మనం ప్రధానంగా వేడుకోవచ్చు. దీనిలో ఎటువంటి మూఢమని కానీ, లేతే ఆ రోజున ఏదో ఇబ్బందయిందని కానీ మనం వంకగా చెప్పడమే తప్ప, ఏదన్నా మైలుదోషం అన్నవాళ్ళు ఆ ప్రక్రియ చేయకుండా ఉండటం తప్ప, మిగతా సరువులు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడి దాకా ఆ రోజు అందరూ సూర్యుడిని తప్పకుండా దర్శనం చేసుకొని ప్రత్యక్షంగా నమస్కారం చేయాలి. కాబట్టి చక్కగా ఈ విధంగా చేసుకున్నట్లయితే మన ప్రేక్షకులందరికీ కూడా చాలా శుభాలు కలుగుతాయి. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సులు.